వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ నుంచి ఇప్పుడే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా మల్టిపుల్ జాబ్ రోల్స్కి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 40,000కు పైగానే జీతం పొందొచ్చు. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా అవకాశం ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఒక లైక్ చేయండి, చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో మనకు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ అయినటువంటి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకుంటే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకు హిందీ ఆఫీసర్ అనే జాబ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలంటే ఆఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. మరి వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అండ్ అలాగే మిగతా డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ జాబ్స్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే January 12th నుంచి లాస్ట్ డేట్ చూడండి February 16 వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు. ఈవినింగ్ 5:30 PM వరకు టైం ఉంది. ఓకే, సో అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అయితే పెట్టుకోవాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు, గమనించాలి. సో దాంతోపాటు హార్డ్ కాపీ కూడా మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు రిలీజ్ చేసినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఇందులో మనకు 2 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. హిందీ ఆఫీసర్ జాబ్స్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తున్నారు. సో ఇందులో భాగంగా మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూడొచ్చు. జనరల్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో అన్నీ కూడా మనకు గ్రూప్ సి లెవెల్ జాబ్స్ అంటే కొంచెం చిన్న స్థాయి జాబ్స్గా చెప్పొచ్చు. కాబట్టి కొంచెం పోటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో శాలరీస్ చూడండి, లెవెల్ 1 ప్రకారం మీకు 35,393 రూపీస్ అయితే పర్ మంత్ శాలరీ ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 25 years వరకు కూడా మీకు ఏజ్ లిమిట్ ఉంటుంది. ఓకే, దీంతోపాటు రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. హిందీ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి, జనరల్ వేకెన్సీ ఉంది, గ్రూప్ ఏ స్థాయి జాబ్స్ దాదాపు 97,000 వరకు శాలరీస్ ఉంటాయి. ఏజ్ అప్ టు 35 వరకు కూడా మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకేనా, 16 February 2026 నాటికి మీకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. మీ క్యాస్ట్ వారి SC ST 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి మీరైతే గమనించాలి. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి మీకు కనీసం ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయినట్లయితే కనుక మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది, గమనించాలి. దాంతోపాటు 10th ఉండాలి, 10th తర్వాతనే మీరు చేసి ఉండాలి. ఇది మనకు డిజైరబుల్ అనమాట. సో కానీ మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు 10th ఉంటే చాలు. చూసారా, మెట్రికులేషన్ ఉంటే చాలు. అంటే మీకు ఖచ్చితంగా 10th ఉండాలి, ఖచ్చితంగా 10th ఉండాలి. ఒకవేళ మీకు 12th ఉంటే కనుక ఇక డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మ్యాండేటరీ ఏం కాదు. ఒకవేళ ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోతే లేదు. సో మీకు 10th ఉన్నా లేదా ఐటీ క్వాలిఫికేషన్ ఉన్నా 12th ఉన్నా అంటే ఇంటర్మీడియట్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో మీరు చేయాల్సిన డ్యూటీస్ ఏంటి ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారనమాట. MTS జాబ్స్ కాబట్టి మొత్తం ఆఫీస్లో ఉన్నటువంటి రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడం కావచ్చు, ఫైల్స్ని భద్రపరచడం కావచ్చు, రిజిస్టర్స్ని మెయింటైన్ చేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలని క్లీన్గా ఉంచే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఫర్నిచర్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏవైతే అడుగుతారో అవన్నీ కూడా తెచ్చిపెట్టాల్సి ఉంటుంది. ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయడం, మెయిల్స్ పంపించడం, ఫ్యాక్స్ని తీసుకోవడం, ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన డ్యూటీస్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. చూడండి, సెండింగ్ ఫ్యాక్స్, కాపింగ్ అంటే ఫోటో కాపింగ్ అంటే జిరాక్స్లు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. స్కానింగ్ వంటి డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది. రికార్డ్ కీపింగ్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్యారింగ్ ఫైల్స్ని క్యారీ చేసి ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి తీసుకెళ్ళడం, పై ఆఫీసర్స్కి అందజేయడం, ఇవన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ అనమాట. లైక్ ప్యూన్ అనమాట. ప్యూన్ లాగా మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. కొంచెం చిన్న జాబ్సే, బట్ శాలరీస్ కూడా బాగానే ఉన్నాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. సో ఇవన్నీ కూడా డ్యూటీస్ చేయాలి అని ఎవరైతే ముందుగా అనుకుంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు హిందీ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి. ఎవరికైతే సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఎవరికైతే ఉందో హిందీ విభాగంలో విత్ ఇంగ్లీష్ అనమాట. సో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క హిందీ ఆఫీసర్ జాబ్స్కి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇదనమాట ఓవరాల్గా మనకు జాబ్ డీటెయిల్స్. ఇక సెలక్షన్ ఎలాగ ఉంటుంది, సెలక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే మోస్ట్లీ మన వాళ్ళు హిందీ ఆఫీసర్ జాబ్స్కి అప్లై చేయరు కాబట్టి మనం MTS జాబ్స్కి అయితే చూద్దాము. MTS జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక
చూడండి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసరికి 10th లెవెల్లోనే పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో మీకు పేపర్ అనేది ఉంటుంది. టోటల్ మీకు 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. ఇక్కడ మీకు 2 hours అయితే మీకు టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చూడండి ప్రతి పార్ట్ నుంచి కూడా మీకు 25 క్వశ్చన్స్ చొప్పున అయితే రావడం జరుగుతుంది. అలాగే 50 క్వశ్చన్స్ చొప్పున రావడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన పేపర్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 3 మార్క్స్ కాబట్టి ఇక్కడ అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఇంటూ 3 వేసుకోండి. ఓకే, ఇంటూ 3 ఈ విధంగా వేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. నెగిటివ్ విధానం ఉంది. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒకవేళ రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే 1 మార్క్ అయితే మీకు నెగిటివ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఉమెన్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరికీ కూడా ఏ విధమైన ఫీ అనేది లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యుండి కూడా మీకు క్యాస్ట్ రిజర్వేషన్ కూడా మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా నోటీస్ చేసుకోవచ్చు. కనీసం వయసు వచ్చేసి 18 క్రాస్ అవ్వాలి, అప్పుడు మాత్రమే అప్లై చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది, గమనించాలి. ఓకేనా? సో ఈ విధంగా మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి ఎగ్జామ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కనుక లక్నోలో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. డేట్, టైము, వెన్యూ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ వెల్ ఇన్ టైమ్ టు ద క్యాండిడేట్స్కి అఫీషియల్ వెబ్సైట్లో ఇంటిమేట్ చేస్తాం మేము. సో మీరు అక్కడికైతే రావాల్సి ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీ యొక్క ఓన్ అరేంజ్మెంట్స్ మీరైతే పెట్టుకోవాలని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ముఖ్యంగా ఎవరికైతే ఫీ లేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు 10th లెవెల్లోనే పేపర్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. సో ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు మల్టీ టాస్కింగ్ స్టెప్ 2026 అని చెప్పి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు ఏం చేయాలంటే సో ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి. ఫస్ట్ హౌ టు అప్లై ఆన్లైన్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత సో దాన్ని ప్రొసీడ్ అయిపోండి. సో ప్రొసీడ్ అయిపోతే సరిపోతుంది. అప్లికేషన్ డేట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, మీకు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 16 వరకు టైం ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఫీ రెసిప్ట్, దాంతోపాటు స్కాన్డ్ కాపీస్, సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పెట్టేసినవి అన్నీ కూడా మీరైతే వాళ్ళకి హార్డ్ కాపీ కూడా పంపించాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు ఈ నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా మనమైతే క్లియర్గా చెక్ చేసుకున్నాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ నైస్ డే.